ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళ ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. పశ్చిమాసియాలో మరోసారి అగ్గి రాజుకుంది. శాంతి చర్చల్లో జాప్యాన్ని నిరసిస్తూ అమెరికా ఇరాన్పై మెరుపు దాడులకు దిగింది. తొమహాక్ క్షిపణులతో రాజధాని టెహ్రాన్ సమీప ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్పై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్పై వరుసగా రెండో రోజు అమెరికా దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్ సహా దక్షిణ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బందర్ అబ్బాస్, సిరిక్, మినా ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఇరాన్పై 49 తొమహాక్ క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తాము చేపట్టిన దాడుల్లో రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. ఆ తర్వాత ఇరాన్ గగనతలంలో తమ ఫైటర్ జట్లు కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టాయని వివరించారు. ఇరాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తనకు ఫోన్ చేసి దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరారని ట్రంప్ తెలిపారు. తమ ప్రతినిధులు ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఇరాన్ వెంటనే సంతకం చేయకపోతే రేపు రాత్రి కూడా బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అటు ఇరాన్పై చేపట్టిన వైమానిక దాడులను నిలిపివేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ఏరోస్పేస్, నావికా దళాలు సంయుక్తంగా దాడులు చేపట్టాయి. పశ్చిమాసియాలోని అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాయి. ఇరాన్ దాడులతో బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ప్రజలంతా సమీపంలోని బంకర్లలో తలదాచుకోవాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సూచించింది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడి జరిగింది. F-35, F-15, F-16 ఫైటర్ జట్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా 12 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అమెరికా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ మాట వినకుండా ఏ నౌక అయినా హర్ముజ్ ను దాటేందుకు యత్నిస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది. హర్ముజ్ ను దాటేందుకు ప్రయత్నించిన 2 చమురు ట్యాంకర్లపై ఐఆర్జీసీ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు మరోసారి ఎగబాకుతున్నాయి.